క్రియేట్ చేస్తాం. సబ్నెట్కి ప్రైవేట్ పబ్లిక్ అని నేమ్ ఇచ్చేసి కనెక్ట్ చేసుకుని ఎనర్జీ మనం సబ్నెట్స్ మీద క్రియేట్ కాదు. మనం ఏం మాట్లాడాం, ఫ్యాషన్ హోస్ట్ ఎక్కడ ఉండాలి, పబ్లిక్ సబ్నెట్. మేము మర్చిపోయి సెలెక్ట్ చేయలేదు, పబ్లిక్ సెలెక్ట్ చేయలేదు, అందుకే అది టెర్మినేట్ చేసాం. జస్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో క్రియేట్ అయిపోయింది జంప్ సర్వర్. ఇప్పుడు ఆర్డిఎస్ క్రియేట్ రిలేషనల్ డేటాబేస్. డేటాబేసెస్ ని క్రియేట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రియేట్ సబ్నెట్ గ్రూప్, పారామీటర్ గ్రూప్ అండ్ సెక్యూరిటీ ఇవి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ అసలు క్రియేట్ చేస్తే మంచిది. సబ్నెట్ గ్రూప్ ఆర్డిఎస్ వచ్చారు. సబ్నెట్ ఈ సబ్నెట్ గ్రూప్స్ అంటే ఏం లేదు, డిఫాల్ట్ సబ్నెట్ గ్రూప్స్ అంటే క్రియేట్. సో నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ సబ్నెట్ గ్రూప్ అని నేమ్ డిస్క్రిప్షన్ కావాలంటే బీపీసీ సెలెక్ట్ చేయలేదు కదా ఆర్డిఎస్ కూడా. సో బీపీసీ సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే బీపీసీ క్రియేట్ చేశానో ఆ బీపీసీ ఇస్తున్నాను. రైట్. సో ఇక్కడ చూడండి, యాడ్ సబ్నెట్స్. ఈ సబ్నెట్స్ అవైలబిలిటీ జోన్స్ ఏం కావాలో చెప్తున్నాను. సో మనకి ఓన్లీ 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకున్నాం బీపీసీలో 2 అవైలబిలిటీ జోన్స్. ఏంటవి గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే జస్ట్ మళ్ళీ మనం బీపీసీ చెప్తాం. ఇప్పుడు బీపీసీ సెలెక్ట్ చేయండి, బీపీసీ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సబ్నెట్స్ ఉంటాయి కదా, సబ్నెట్స్లో ఆ బీపీసీ ఐడి ఉంది. ఓన్లీ మీకు ఆ బీపీసీ ఇవన్నీ ఆర్డిఎస్కి సంబంధించినవి కదా. ఇవన్నీ చూడండి, 1A 1A 1B 1A 1B అంటే 2 ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ ఎన్ని, 2 ఉన్నాయి. మనం అట్లీస్ట్ 2 ఇవ్వాలి. ఇక్కడ సబ్నెట్ గ్రూప్స్లో అట్లీస్ట్ 2. సో 1A 1B కాబట్టి మిగతా నేను తీసేస్తాను. అంటే మిగతా అది పిక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ subnets, choose the subnet that you want to add the list. ఏ సబ్నెట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆర్డిఎస్ కి పబ్లిక్ సబ్నెట్ కావాలా, ప్రైవేట్ సబ్నెట్ కావాలా? ప్రైవేటే కదా. సో ఈ ప్రైవేట్ లో నేను ఏది కావాలో నేను ప్రైవేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సబ్నెట్స్ అవైలబిలిటీ జోన్ లో 3 సబ్నెట్లు ఉన్నాయి. అవైలబిలిటీ జోన్ లో 1A లో 3 సబ్నెట్లు ఉన్నాయి, ఉండొచ్చు. ఓకే, ఆ 3లో నాకు ప్రైవేట్ సబ్నెట్స్ సెలెక్ట్ చేస్తాను. కింద కూడా అవైలబిలిటీ జోన్ లో ప్రైవేట్ సబ్నెట్స్ సెలెక్ట్ చేస్తాను. అంటే ఓన్లీ ఈ 4 ప్రైవేట్ సబ్నెట్స్ లోనే నాకు ఆ డేటాబేస్ లాంచ్ అవుతుంది. క్లస్టర్ కావాలంటే క్లస్టర్ ఏంటో చెప్తాను. క్రియేట్. సో డిస్క్రిప్షన్ అడుగుతుంది. సబ్నెట్ గ్రూప్ అయిపోయింది కదా. నెక్స్ట్ పారామీటర్ గ్రూప్. ఏంటిది, మనం లాంచ్ చేసే డేటాబేస్ ఏ సబ్నెట్ లో లాంచ్ అవ్వాలని చెప్తున్నాం, మనం రిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే, అది ప్రైవేట్ లోనే కావాలని రిఫరెన్స్ ఇస్తున్నాం. పారామీటర్ గ్రూప్. సో ఇక్కడ ప్రాక్టీస్ MySQL తీసుకుంటాం.
ఇంజన్ టైప్ అన్నాడు, ఇంజన్ టైప్. సో ఇక్కడ మీరు ఇంజన్ టైప్లో MySQL తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, బట్ MySQL మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి MySQL తీసుకోండి. MySQL అంటే నేను RDS సెలెక్ట్ చేసేటప్పుడే నాకు MySQL కావాలా, Oracle కావాలా, SQL సర్వర్ కావాలా, లేకపోతే PostgreSQL కావాలా, Aurora కావాలా, ఇట్లా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాగైతే మనకి AWSలో AWS కాకుండా AWS కాంపిటెంట్ ఉన్నారు క్లౌడ్కి, Azure, GCP కదా, అట్లాగే డేటాబేసెస్ కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. MySQL అని, Oracle అని, Oracle సర్వర్, ఓకే, SQL సర్వర్ అని, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో పారామీటర్ గ్రూప్ ఫ్యామిలీ అన్నప్పుడు MySQLలో ఏ వర్షన్ కావాలి, వర్షన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. సో ఆ వర్షన్ ఏం కావాలి అని ముందే సెలెక్ట్ చేస్తాం. సో 8.0 సెలెక్ట్ చేస్తాం. సో క్రియేట్ లేటెస్ట్ వర్షన్స్, రీసెంట్ వర్షన్ కాకుండా అట్లీస్ట్ 1 వర్షన్ బ్యాక్ సెలెక్ట్ చేస్తుంది. గ్రూప్ క్లస్టర్. ఈ గ్రూప్ క్లస్టర్ అంటే ఏంటమ్మా, జనరల్ మీనింగ్ క్లస్టర్ అంటే తెచ్చుకుంటుంది, అందులో నుంచి డేటాని ఫాస్ట్గా తెచ్చుకుంటుంది. లేదు 3 సర్వర్లో ఒక సర్వర్ని అప్డేట్, సో గ్రూప్ కూడా మనం ఆర్ క్లస్టర్ ఉన్నప్పుడు క్లస్టర్ తీసుకుంటాం. ఓకే, క్రియేట్ సారీ ఫస్ట్ క్రియేట్ పారామీటర్ స్పేస్ ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ రూల్స్ ఉంది, చూద్దాం ఒకసారి ఆప్షన్ రూల్స్. ఈ ఆప్షన్ రూల్ కూడా అంతేనండి, జస్ట్ మనం MySQL లేకపోతే ఏం కావాలని సెలెక్ట్ చేస్తాం. ఇందులో కూడా వర్షన్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇది నేను తీసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ సేమ్ అవి MySQL ఉంది కదా, ఇవి ఇచ్చేసి. ఓకే, ఆప్షన్ ఇది కావాలంటే తీసుకోవచ్చు. సో లెట్స్ క్రియేట్ అ డేటాబేస్. డాష్బోర్డ్కి వచ్చాము. సో క్రియేట్ అ డేటాబేస్. థర్డ్ పాయింట్ అదే, క్రియేట్ సబ్నెట్ ప్రైవేట్ చేయాలి. సబ్నెట్ గ్రూప్స్ అని ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. పారామీటర్ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్ మనం BPCలో కూడా ఉంది. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. BPC డిఫాల్ట్ ఇవ్వట్లేదు, BPC నేను RDS ఇస్తున్నాను. RDS కి అటాచ్ చేసే సెక్యూరిటీ గ్రూప్, RDS కి అటాచ్ చేసే సెక్యూరిటీ గ్రూప్. చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అని చూడండి. సెక్యూరిటీ గ్రూప్ మనం ఇప్పుడు దాకా 00 అని సెలెక్ట్ చేసేవాళ్ళం కదా, ఈరోజు అలా కాదు. సో ఇన్బౌండ్ రూల్స్లో యాడ్ రూల్, మామూలుగా అయితే EC2 ఇన్స్టెన్స్ అయితే SSH సెలెక్ట్ చేసేవాళ్ళం కదా, మరి ఇప్పుడు RDS కదా, దీనికి SSH చేయండి. ఏం చేస్తాము, ఒక సర్వర్ నుంచి EC2 సర్వర్ నుంచి RDSకి కనెక్ట్ అవ్వాలి. EC2 సర్వర్ నుంచి RDSకి కనెక్ట్ అవ్వాలంటే SSH కనెక్టివిటీ కాదండి. దీనికి ప్రోటోకాల్ ఏంటంటే 3306 MySQL సర్వర్ కాదు. సో ఇక్కడ మీరు చూడండి, MySQL అని ఉంది. MySQL Aurora is also a MySQL server. MySQL like server అంటే MySQL ని తీసుకొని Aurora ని బిల్డ్ చేశారు. ఎవరు? AWS. ఈ Aurora అనేది AWS లోనే కనిపిస్తుంది. ఓకే, సెలెక్ట్ చేయడం మీకు ఆల్రెడీ 3306 వచ్చేస్తుంది. కానీ సోర్స్ ఎవరి దగ్గర నుంచి కనెక్ట్ అవ్వాలి? ఈ RDS ఇన్స్టెన్స్ నుంచి కనెక్ట్ అవ్వాలి.
సో నాకు ఆల్రెడీ ఏ ఈసీటీ ఇన్స్టెన్స్ నుంచి కనెక్ట్ అవ్వాలో దాని ఐపీ తెలుసు కదా, అదైనా ఇచ్చేయచ్చు, ఆ ఐపీ అడ్రస్ అయినా ఇచ్చేయచ్చు. లేదు పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఈసీటీ ఇన్స్టెన్సెస్ అన్నిటితో కనెక్ట్ అవ్వాలనుకోండి, నేను ఆ పబ్లిక్ సబ్నెట్ రేంజ్ ఇస్తే సరిపోతుందా? సరిపోతుందా లేదా? పాయింట్ అర్థమవుతుందా? మనం ఎస్ఎస్హెచ్ కనెక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ అదే చెప్తున్నా, హలో 3 విత్ పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ రేంజ్. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ ఏదైనా ప్రతి పాయింట్ చదువుతారు మనకు ఇన్స్టెన్స్ డిబి నా ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ బ్యాష్ అండ్ హోస్ట్ నుంచి మనం ఆర్టీఎస్ కనెక్ట్ అవుతున్నాం కదా. సో ఈ బ్యాష్ అండ్ హోస్ట్ ఐపీ అడ్రస్ ఏంటండి? ఎలా తెలుస్తుంది? మనం ఇన్స్టెన్సెస్ దగ్గరికి వెళ్ళి ఈ జంప్ సర్వర్ తీసుకున్నాం కదా, ఈ జంప్ సర్వర్ క్లిక్ చేసి ఐపీ అడ్రస్ ఏమొచ్చు? ప్రైవేట్ ఐపీ కావాలి, పబ్లిక్ ఐపీ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఈ రెండు ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కదా, బ్యాష్ అండ్ ఆర్టీఎస్. ఇప్పుడు పబ్లిక్ అవసరం మనకి, పబ్లిక్ ఇచ్చినా ఓకే, కానీ ప్రైవేట్లోనే సరిపోతుంది, ప్రైవేట్లోనే కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు ప్రైవేట్ ఐపీ ఏంటి? సో 161.01 ఐపీ. సో ఆర్టీఎస్లో పబ్లిక్ సబ్మిట్. సో ఇదేనా కాదు, ఈ రేంజ్ మొత్తాన్ని ఇస్తే సరిపోతుంది కదా. అంటే ఎందుకు రేంజ్ ఇవ్వాలి? సింగిల్ ఐపీ ఇవ్వచ్చుగా, రేంజ్ అని ఎందుకు అంటున్నాను? ఈ రోజుకి ఈసీటీ ఇన్స్టెన్స్ ఇది అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను దాన్ని టెర్మినేట్ చేసి ఇంకో కొత్త ఇన్స్టెన్స్ తీసుకున్నాను జంప్ సర్వర్. ఎందుకంటే ప్రతిసారి మార్చాలి. ఎందుకు? ఎప్పుడు అదే ఉంచితే దాని ఐపీ అడ్రస్ ఎవరో ఒకరు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను మారుస్తూ ఉంటే ప్రతిసారి ఐపీ అడ్రస్ డిఫికల్ట్ అవుతుంది. సెక్యూరిటీ కోడ్లో రేంజ్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను allows only public subnet instances. Description now first ask. So outbound okay. Takes it. ఏంటి ఈసీ2 టు ఆర్టీఎస్ కదా, ఈసీ2 నుంచి డేటాబేస్. ఇన్స్టెన్స్ టు అంటే మళ్ళీ చెప్తున్నారు కదా, ఆటోమేటిక్ మొత్తం అదే ఆప్షన్స్ మనం ఇవ్వకుండా కొన్ని చిన్న కాన్ఫిగరేషన్స్ ఇచ్చి తీసేస్తుంది. అలా ఇవ్వండి ఈజీ. సో స్టాండర్డ్ అవుతుంది. ఓకే, స్టాండర్డ్ ఇచ్చినప్పుడు మీకు మోర్ ఆప్షన్స్ వస్తాయి. MySQL. ఓకే, MySQL సెలెక్ట్ చేస్తాం. సో కమ్యూనిటీ ఎడిషన్ MySQL. ఇక్కడ మల్టీ అవైలబిలిటీ జోన్ క్లస్టర్ తీసుకోవాలి. ఓకే, క్లస్టర్ వద్దు, చార్జెస్ పడతాయి. సో నేను క్లస్టర్ తీసుకోవాలి. యాక్చువల్గా క్లస్టర్ తీసుకున్నామంటే మనం క్రియేట్ చేయడానికి ఒకటి క్రియేట్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్లో 2-3 క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఎనేబుల్ ఆర్టీఎస్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ అవసరం వచ్చింది. సో ప్రొడక్షన్ కాదండి, మనకి ఫ్రీ టైర్ కావాలి. ఫ్రీ టైర్ ప్రొడక్షన్ ఇచ్చామనుకోండి కొన్ని ఫీచర్స్ అడిషనల్గా వస్తాయి.
క్లస్టర్ డిప్లాయ్మెంట్ 3 ఇన్స్టెన్సెస్ అని మళ్ళీ చార్జెస్లోకి వెళ్ళి ఛాన్స్ ఉంటుంది. సో నేను కాకపోతే అర్థమైంది కదా, క్లస్టర్ అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటుంది. ఆ 3 ఇన్స్టెన్సెస్ మనకు కనిపించదు. ఓకేనా? సో ఫ్రీ. సో నాకు ఇవి మల్టీ అవైలబిలిటీ జోన్స్, ఇది సింగిల్ ఏసీ బీబీ. సో ఐడెంటిఫైర్ అంటే ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మై డేటాబేస్, ఇక్కడ పాస్వర్డ్ ఆ యూజర్ నేమ్ అడ్మిన్స్ ఏదైనా వచ్చు, కానీ ఇది రాసి పెట్టుకోండి మర్చిపోతుంది. నెక్స్ట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇది సీక్రెట్ మేనేజ్మెంట్ అండి. ఓకే, సెక్యూర్ అయినా బట్ ప్రస్తుతానికి సెల్ఫ్ మేనేజ్మెంట్ తీసుకోండి. ఓకే, అంటే పాస్వర్డ్ మనం ఇవ్వాలి. పాస్వర్డ్ మనం ఇవ్వాలి. క్యాపిటల్ ఉండాలి. స్మాల్ స్పెషల్ క్యారెక్టర్ నెంబర్స్. ఓకే, అయినా వీకెన్ చూపిస్తుంది. ఓకే, క్యాపిటల్ స్మాల్ స్పెషల్ క్యారెక్టర్ నెంబర్స్. పాస్వర్డ్ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, వర్స్టబుల్ క్లాస్. మనం ఈసీటీ ఇన్స్టెన్స్కి ఇన్స్టెన్స్ టైప్ తీసుకున్న T2 మైక్రోని, వీటికి కూడా అలాగేనండి. వీటికి db t4g డాట్ మైక్రో అదే తీసుకోండి. ఓకే, t3 మైక్రో ఏమి డీటెయిల్ కాబట్టి మనం డీటెయిల్ సెలెక్ట్ చేసాం కాబట్టి డీటెయిల్ వస్తుంది. మిగతా మనకి చూడండి హైలైట్ అవ్వలేదు కదా, ఎందుకంటే మనం ఫ్రీ టైం సెలెక్ట్ చేసాం. పైన టాప్లో మనం ఇక్కడ ఫ్రీ టైం సెలెక్ట్ చేసాం, అది మిగతా హైలైట్ అవ్వలేదు. సో ఓకే, నెక్స్ట్ స్టోరేజ్. ఇక్కడ GB2 GB3 బేస్ లైన్ తెలుసు కదా, సో allocate 20 GB ఇచ్చాం. సో దీనికి ప్రొవిజన్ IOPS 3000 బేస్ IOPS. త్రూపుట్ IOPS 3 త్రూపుట్ గురించి మనం ఆల్రెడీ చూసాం స్టోరేజ్ క్లాసెస్. ఓకే, పర్ఫార్మెన్స్. సో కనెక్ట్, డు నాట్ కనెక్ట్ టు ఈసీటీ ఇన్స్టెన్స్ రిసోర్స్ ఆర్ కనెక్ట్ టు ఈసీటీ ఇన్స్టెన్స్ అన్న మన ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం మన డాష్ జర్నల్. అలా కాకుండా డు నాట్ కనెక్ట్ అని అనుకుంటాం. ఏ ఈసీటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలో ముందే నేను స్పెసిఫై చేయట్లేదు. నేను ప్రతిసారి ఈసీటీ ఇన్స్టెన్స్ మారుతూ ఉండొచ్చు అని చెప్పాను కదా, సో అప్పుడు ఇది పెట్టుకోవాలి. లేదు నేను స్పెసిఫిక్గా ఏదో ఒకటే పెట్టుకుంటా అంటే అప్పుడు ఇది పెట్టుకుంటాను. సో ఇది డు నాట్ ఓకే, ఇది కూడా పెట్టచ్చు, బట్ ఇక్కడే చూస్ చేసేసుకుంది ఏ ఇన్స్టెన్స్తో కనెక్ట్ అవ్వాలో ముందే చూస్ చేసుకుంటాను. ఇలా పెట్టి నెట్వర్క్. సో నెట్వర్క్ రైట్ RDS నెట్వర్క్ చేంజ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి సబ్నెట్ గ్రూప్స్. మనం క్రియేట్ చేసాం సబ్నెట్ గ్రూప్, అదే వచ్చింది. ఎందుకంటే ఆ నెట్వర్క్లో ఉన్న సబ్నెట్ గ్రూప్ ఇదే కాబట్టి ఇదే వచ్చింది. మనకి కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ బట్టి డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకుంటారు. సో అప్పుడు సబ్నెట్ గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఉండొచ్చు. సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నో ఒకటే ఉంది కాబట్టి అదే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ యాక్సెస్. పబ్లిక్ యాక్సెస్ కావాలా? RDS ఇవ్వాలి మనం. పబ్లిక్ యాక్సెస్. సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు చూస్, మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామా లేదా? ఇది సెలెక్ట్ చేసుకున్నాం.
RDS is 33306. సో అది RDS ని సెలెక్ట్ చేస్తాం. EC2 RDS కాదు, RDS. నేమ్ మీరు ఏది ఇస్తే అది వస్తుందండి. నేమ్ మీరు ఏది ఇస్తే అది వస్తుంది. RDS సెలెక్ట్ చేస్తాం. సో అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ లాంచ్ అవ్వాలి? నేను సింగిల్ అనే చెప్పాను కదా, సింగిల్ ఇన్స్టెన్స్ క్లస్టర్ అని చెప్పలేదు. RDS సింగిల్ నేను చూస్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది తీసేసుకోవచ్చు. ఓకేనా? సో RDS ప్రాక్సీ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. ఎందుకు? సెక్యూర్గా ఉన్న మన SSL సర్టిఫికేట్స్ ఉంటే డేటా అనేది ట్రాన్సిట్లో ఎన్క్రిప్ట్ అవుతుందని చెప్పామా? చేశారు కదా మా ప్రాజెక్ట్ అంతా. SSL సర్టిఫికేట్ అథెంటికేషన్, పాస్వర్డ్ అథెంటికేషన్, మానిటరింగ్, డేటాబేస్ చేయడం. మనకి లాగ్స్ ఏమైనా కావాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఈ లాగ్ సెలెక్ట్ చేసి మళ్ళీ SSD లొకేటర్లో చేయాలి. ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. ఏ రోల్ కూడా చేయొచ్చు, బట్ సో లెట్స్ క్రియేట్. ఓకే, ఈ అడిషనల్ కాన్ఫిగరేషన్ కూడా పారామీటర్ గ్రూప్ అడిషనల్ కాన్ఫిగరేషన్ లో ఉంది. సో ప్రాక్టీస్ MySQL ఆప్షన్ గ్రూప్ మనం ఏం క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్ ముందే తీసుకుందామని చెప్పాం కదా. సో బ్యాకప్ కావాలా? బ్యాకప్ అవసరం చేయమంటాం. బ్యాకప్ తీసేయండి. సో ప్రస్తుతానికి ఎన్క్రిప్షన్ ఉంటే మనకి ప్రాబ్లం లేదు. ఎనేబుల్ ఆటో మిర్రర్ వర్షన్ అప్గ్రేడేషన్ అవసరం లేదు. ఇవి మనం సెలెక్ట్ చేసిన మనం చూడటానికి ఏమి ఉండదు. ఆటో అప్గ్రేడేషన్ జరుగుతుంది. ఓకే, మెయింటెనెన్స్ విండో, చూజ్ విండో. మెయింటెనెన్స్ కోసం చెప్పాను ఇందాక. మెయింటెనెన్స్లోకి వెళ్తుంది, రైట్? సో ఎప్పుడు వెళ్ళాలి మెయింటెనెన్స్? నాకు మండే స్టార్ట్ అవ్వాలా, ట్యూస్డేనా, ఫ్రైడేనా? ఓకే, సండే మెయింటెనెన్స్లోకి వెళ్ళాలనుకుంటే సండే ఏ టైం, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టైం, ఈ డ్యూరేషన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ ఇట్లా సెలెక్ట్ చేయడం. ఓకే, నో ప్రిఫరెన్స్. మెయింటెనెన్స్ ఏమి ఇవ్వట్లేదు. మెయింటెనెన్స్కి వెళ్ళాలంటే పర్టికులర్ టైంలో ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తారు? జనరల్గా ఎక్కడైతే ఏ టైంలో అయితే లీస్ట్ వర్క్ యూజబిలిటీ ఉంటుంది, యూజర్స్ ఎప్పుడు యూజ్ చేయరు, లీస్ట్ టైం. జనరల్గా మెయింటెనెన్స్ అని మిడ్ నైట్ పెడతారు. ఆ టైంలో ఎక్కువ చేయరు. సండేస్ పెడతారు. సో అట్లా మనం మెయింటెనెన్స్ విండో ఎప్పుడు పెట్టుకోవాలంటే చూస్ చేసుకోవచ్చు. రైట్ నౌ డిలీషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎవరైనా గబుక్కున డిలీట్ అని క్లిక్ చేసిన డిలీట్ అయిపోతుంది. సో అందుకని ప్రొటెక్షన్ అనమాట. డిలీట్ అవ్వకుండా ప్రొటెక్షన్. ఇంకొక కన్ఫర్మేషన్ అడుగుతారు మళ్ళీ డిలీట్ అవ్వకుండా. సో క్రియేట్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎస్టిమేటెడ్ మంత్లీ కాస్ట్ ఫ్రీ టైర్ 1 month అండ్ ఇది కూడా అంతే 750 hours వరకు ఫ్రీ అండి. ఏది సింగిల్ ఏజీలో ఉంటే T3 మైక్రో ఆర్ T4G మైక్రో ఇవి ఫ్రీ. మీరు క్లస్టర్ పెట్టారంటే ఫ్రీ కాదు, మళ్ళీ చార్జబుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రీ డేటాబేస్ పాస్వర్డ్ ప్లాస్టిక్ క్యాష్ ఆప్షన్